నమస్తే. ప్రజాభవన్ ముందు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆ శాఖ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బకాయిలు చెల్లించలేదు. దాదాపు 8 నెలల నుంచి 9 నెలల బకాయిలు చెల్లించాలి. గ్రామ సర్పంచీలు కావచ్చు, లేకపోతే వీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఇక్కడ రావడం జరిగింది. అధ్యక్షులు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ప్రధానంగా ప్రజాభవన్కి రావడం సమస్య ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలో సుమారు 60,000 మంది పనిచేస్తున్నారు. మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణిలో అట్లాగే సీతమ్మ మేడం కూడా కలుద్దామని, మినిస్టర్ని కూడా కలుద్దామని రావడం జరిగింది. ప్రధానంగా ప్రతి గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్లు 60,000 మందికి ఇప్పటికి సంబంధించింది. ప్రతి జిల్లాలో 33 జిల్లాలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పెండింగ్ వేతనాలు 2 నెలల నుంచి 9 నెలల వరకు ఉంది. ఏమి తిని పనిచేస్తారో గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. ఇప్పటికే పస్తులతో అప్పుల పాలపై కష్టాలతో జీవిస్తున్న కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి కింద ఎంపీడీఓలోకి మెమోరాలు ఇచ్చాం, ధర్నాలు చేసాం, డిపిఓలకు చెప్పాం, కలెక్టర్ చెప్పిన కలెక్టర్ల స్పెషల్ నిధులు ఇవ్వడానికి మీరు సంబంధించిన ట్రాన్స్ఫర్జేషన్ ఇవ్వని అని చెప్పి కోరితే కూడా మాతో స్పెషల్ నిధి కూడా గవర్నమెంట్తో డబ్బులు లేవనే పరిస్థితి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు ప్రజావాణిలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 7 నుంచి 8, 9 నెలల పెండింగ్ అయితే ఉన్నదో 2 నెలల నుంచి అవన్నీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేశాం. ఇప్పటికైనా గవర్నమెంట్ కార్మిక వర్గాన్ని, చిన్న ఉద్యోగులు ఇచ్చేదే నెలకి 9,500 రూపాయలు, ఏ చట్టాన్ని కూడా అమలు చేయకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన అట్లా వాటి పక్క మున్సిపాలిటీలో 60 జీవోని అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అమలు చేయట్లేదు. 60 జీవోని అమలు చేయాలి. 60 జీవో ప్రకారం సంబంధించింది 3 కేటగిరీల వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో పని చేయించుకుంటున్నారు. ఇప్పటికే వర్షాకాలం వచ్చింది, సీజన్లకు సంబంధించి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్ కార్మిక వర్గాన్ని ఆదుకోవడం కోసం కృషి చేయాలని చెప్పేసి, పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్ జీతాలకు సంబంధించి గ్రామ పంచాయతీల నిధుల నుంచి ఇస్తుంటే కుదరదు, ప్రత్యేకంగా గ్రాంట్ ఏర్పాటు చేసి గ్రాంట్ ద్వారా జీతాలు ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర గవర్నమెంట్ను. ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కనుక ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతమ్మ గారు ఖచ్చితంగా చర్చ చేయాలి. గ్రామ పంచాయతీలు మొత్తం ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి, కార్మిక వర్గానికి పెండింగ్ జీతాలు చెల్లించే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు వీళ్ళ పర్మనెంట్ చేయాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన 61 జీవో ఉన్నది, 51 జీవో సంబంధించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళని అందరూ ఆదుకోవాలి. ఆదుకోకపోతే రేపు భవిష్యత్తులో మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కూడా ఆందోళన కూడా సిద్ధమైతే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు ప్రజావాణిలో మంత్రి సీతక్క గారిని కలవడం జరిగింది. సో మరి ఏం చెప్పారు, కలిసారా? మీకు సీతక్క గారు సంబంధించి ఈరోజు మినిస్టర్ సమావేశం ఉందని, చాలా బిజీ ఉందని చెప్పేసి ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలే. నిన్న రామని చెప్పింది, ఈరోజు ఇవ్వలేకపోయింది. ప్రజావాణి ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారెడ్డి సార్ని, ప్రణాళిక ఉపాధ్యక్షుని సార్ని కలవడం జరిగింది. ఆయన సంబంధించి చూసి ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడారు, అటెస్టేషన్ చేసి కూడా ఇచ్చిండు. మీరు పోయి కలవండి, మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తారు. మేము కలుస్తాం కమిషనర్ గారిని, అక్కడ కూడా పరిష్కారం అయితే భవిష్యత్తులో ఆందోళన కూడా సిద్ధమవుతాం. అంటే ఇక్కడ ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు ఒక 2 నిమిషాలు కలవలేకపోయింది? దీని పట్ల ఏం చెప్తారు? మేము అంటున్నాం, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాం అనుకుంటున్నాం. కానీ ఆమె 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేము మాకు అందుబాటులో రావట్లేదు. అయినా ఈరోజు ఉన్నదని చెప్పింది. మంచి పిఏ గారితో మాట్లాడి రమ్మని చెప్పారు. చాలా బిజీ షెడ్యూల్ అని చెప్పేసి కలవలేకపోతుంది. భవిష్యత్తులో అయినా కార్మికులు అందుబాటులో ఉండాలి, సంబంధించిన కార్మిక యూనియన్లకి అందుబాటులో ఉండాలి. కార్మికులు కోరే అయితే సమస్యలు ఉన్నాయో గ్రామ పంచాయతీలు మొత్తం ఈ సంస్థ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇప్పటికి చాలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మిక వర్గం గ్రామ పంచాయతీ అవార్డులు, రివార్డులు రావడానికి వాళ్ళ శ్రమ దాగుంది, వాళ్ళ కష్టం దాగున్నది. కనుక ఆ కష్టాన్ని, శ్రమని గుర్తించలేకపోతుందని చెప్పేసి గవర్నమెంట్ మేము అనుకుంటున్నాం. కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, వాళ్ళ పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని ఏళ్ళలో భవిష్యత్తులో మా యూనియన్ తరఫున చేస్తాం. భవిష్యత్తులో ఐక్యం కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ వ్యతిరేకం కూడా పెద్ద పోరాటం కూడా తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నాం. చెప్పండి, మీరేం చెప్తారు? నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రకరకాల పేర్లతోని, రకరకాల పద్ధతుల్లో ఇదే ప్రజలకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఇది కూడా ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు 60,000 మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖునే వేతనాలు ఇస్తున్నా, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఉద్యోగులుగా గుర్తింపు పొందట్లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు ఒకే రకమైన పని విధానం ఉంటుంది. మరి వాళ్లకు జీవో నెంబర్ 60 ప్రకారం 16,500 ఇస్తారు, వీళ్లకు 9,400, 9,500 కనీసం ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఆందోళన బాటక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మీరు మంత్రి సీతక్కను కూడా కలవడం జరిగింది, ఏం చెప్పారు వాళ్ళు? మంత్రి సీతక్క గారు ఈరోజు
చాలా బిజీ ఉంది, బిజీలో మేము కలవలేమని చెప్పడం జరిగింది. విషయాన్ని కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళకు వేతనాలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి కలవడానికి వస్తున్నాం అని చెప్పిన వాళ్ళు సరే అని రమ్మని చెప్పి మళ్ళీ బిజీ ఉన్నామని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది సరికాదు. ఏదున్నా ప్రజలకు అందుబాటులో, కార్మికులకు అందుబాటులో, అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళ సమస్యలు వినటానికి కూడా ఓపిక లేకపోతే, వినటానికి కూడా సమయం కేటాయించలేకపోతే ఇది ప్రజలకు కోపం తెప్పిస్తుంది, ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం అంటారు కదా, పేద ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనేది ప్రజల కష్టాలు విన్నప్పుడు, అవి పరిష్కారం చేసినప్పుడు మాత్రమే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. చెప్పుకోవడానికే ప్రజాప్రభుత్వం అయితే అది ప్రజాప్రభుత్వం కాదు, గత ప్రభుత్వ అడుగుజాడలనే నడిచినట్టు అవుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఇక్కడ ప్రజాభవన్ పెట్టి కాదు, ఏ ఊరికి ఆ ఊర్లో సభలు పెట్టి, అక్కడ మీటింగులు పెట్టి వాళ్ళ సమస్యలు విని, ఆ గ్రామాలలో, పట్టణాల్లో ఎక్కడికక్కడ ఆ సమస్యల పరిష్కారం చేస్తేనే మీది ప్రజాప్రభుత్వం అయితే తప్ప ఇక్కడికి సెక్రటరియట్కి వచ్చో లేకపోతే ప్రజాభవన్కి వచ్చో ఇక్కడిస్తేనే కాదు పరిష్కారం. ఊళ్ళల్లో కూడా, గ్రామాల్లో కూడా, పట్టణాల్లో కూడా మీరు ఇలాంటి ప్రజావేదికలు పెట్టి అక్కడే ప్రజల సమస్యలు తక్షణం పరిష్కారం అయ్యేటట్టు చేస్తేనే ఇది ప్రజాప్రభుత్వం అవుతుందని మేము చెప్పదలుచుకున్నాం.